హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే శివరాత్రి శుభాకాంక్షలు. తెలుగులో బాగా చెప్పానా? ఫస్ట్ అయితే నేను మా పప్పకి మమ్మీకి అయితే టీ పెట్టేశాను అండ్ సాబ్దాన్ గ్రేప్స్ తినేసాను. పడుకొని లేసరికి అయితే టేబుల్ పైన ఉంది. 2కి పడుకొని 6కి లేసా. మంచిగా ఊడ్చేసాను. మా మమ్మీకి ఏమో హెల్ప్ చేద్దామని అయితే హెల్ప్ చేసేసాను. సో మంచిగా ఆ కోడి పిల్లని పట్టుకొని పిసికేసాము మేము. నాకైతే చాలా ఇష్టం మా కోడి పిల్ల అయితే. అది నా ఫ్రాక్లో ఉన్న ఫ్లవర్స్ అనుకొని మొత్తం పీకేస్తుంది. నాకు మొత్తం ఎలా గీరింది చూడండి. మొత్తం ఉరుకుతూనే ఉంటుంది. అసలు చేతికి కూడా రాదు ఒక్కసారి వదిలిపెడితే. సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేశారు. మమ్మీ మళ్ళీ ఈవినింగ్ పూజ చేసింది. అండ్ ఇది కర్పూరందేమో పెట్టింది. నాకు కూడా తెలియదు దాన్ని ఏమంటారు. అండ్ ఎట్లా రైస్ తినద్దని రైస్ అయితే ఫేస్ ప్యాక్ పెట్టుకుంటున్నాను. రైస్ ఫ్లోర్ కర్డ్ అండ్ రోజ్ వాటర్ పోసేసుకొని మంచిగా పెట్టుకున్న దయ్యంలా ఉన్నా కదా. సో మమ్మీ కొంచెం పొటాటో, స్వీట్ పొటాటో అంటే అసలు నాకు నచ్చదు, కానీ ఈసారి ఏమో నచ్చింది. మా పప్ప గ్లాస్ తీసుకొని నేను అందులో వైట్ మెలన్ జ్యూస్ చేసుకున్నాను. చాలా బాగుండే. అండ్ ఒక బనానా తినేసాను. చూడండి స్లో మోషన్ చేస్తున్నాను. బాగుందా? కొంచెం స్లో మోషన్లో అయితే బనానా తినేసాను. అందులో కొంచెం మిగిలితే స్లో మోషన్ చేసేసాను. మమ్మీ మంచిగా రేపటికి మంచిగా పికిల్ చేస్తుంది. మంచిగా స్మెల్ వస్తుంది. కిచెన్లోకి వస్తే చాలు. కొద్దిసేపు కార్డ్స్ ఆడాం పప్ప, నేను, అక్క. కొంచెం ఫ్రూట్స్ తినుకుంటా షో చూస్తూ. అండ్ నాకు స్కూల్ 8:50కి ఉంటే నేను 8కి లేచిన. ఇంకా పూజ కూడా చేసేసింది మమ్మీ. నేను లేచేసరికి నేను మంచిగా లేచి అన్నం, బీరకాయ కర్రీ, పప్పుచారు, పికిల్, ఇంకా పెరుగు మంచిగా వేసింది. మంచిగా తినేసాను. చాలా బాగుండే. ఫస్ట్ బైట్ మాత్రం అస్సలు సూపర్ ఉండే. ఫుల్ నచ్చిండే నాకు మాత్రం. చాలా బాగా అయినాయి. ఇప్పుడు రైస్ అంటే యాష్ వస్తుంది, కానీ ఇప్పుడు చాలా బాగా అనిపించింది. ఓకే బాయ్.